హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే మనం రిబ్బన్ పకోడా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగా వాము వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని, అలాగే మీరు కావాలనుకుంటే ఇందులోనే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిల్లీ పౌడర్ అయితే ఏం వేయట్లేదండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగైతే కలిపేసేసుకోవాలి. ఇలా ముందుగా అయితే స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో బాగా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము గోరువెచ్చని వాటర్తో మనం ఈ పిండిని తడుపుకోవాలి. ఇలా గోరువెచ్చని వాటర్తో తడుపుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా క్రిస్పీగా కూడా బాగుంటాయి ఆయిల్ వేయడం వల్ల. అంతా ఇలా చపాతీ ముద్దలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇది మురుకుల పావు అండి. మురుకుల పావు తీసుకొని ఇలా దీనికి పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆ ప్లేట్ అయితే వాడాలి రిబ్బన్ పకోడాకి. ఇలా తీసుకున్న తర్వాత దానికి ఆయిల్ అంతా మొత్తం అప్లై చేసుకోవాలి. అది పావుకంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా పిండి కలిపి పెట్టేసుకున్నాం కదండి, ఆ పిండిని కొద్దిగా మనము ఇందులో అయితే పెట్టేసుకోవాలి. ముందే మనము ఇది పెట్టేసుకోవడానికన్నా ముందే మనము కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనము ఇది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పెట్టేసుకొని కొద్దిగా ఇప్పుడైతే మనము ఇదైతే నాకు పైన డై సిస్టమ్ అండి. ఇలా పైన తిప్పడం ఇది. ఈ విధంగా నేను ఫుల్గా పెట్టేసేసుకొని ఇప్పుడు డై తిప్పేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేద్దాము. ఇలా దీన్ని అయితే బాగా టైట్గా అయితే తిప్పేసుకోవాలండి. పైన ఇలా తిప్పేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పెట్టేసినాం కదండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చూసుకొని ఇలా బాగా హీట్ అయిన తర్వాత తీసేసి మనం ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి. ఇక్కడైతే నేను ఈ విధంగా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోనే ఇలానే రౌండ్ కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే. అలానే ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ అయితే ఏం కదిలించకూడదండి. తర్వాత 2 సైడ్స్ అయితే కాల్ చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే, అంతేనండి. చూసారు కదా రిబ్బన్ పకోడా ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలనుకుంటే రౌండ్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలా అయితే పిల్లలకి ఈజీగా తినడానికి ఉంటుందనేసి ఇలా వేశాను, అంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇవి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కూడా పెట్టచ్చు. అలానే ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి లంచ్ పెట్టినప్పుడు కూడా మనకి ఇవి స్నాక్స్ పెట్టడానికి బాగుంటాయి. చూసారు కదా ఈ విధంగా